హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జాహ్నవి పెనమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రాఘవి హాస్పిటల్, కుకట్పల్లి. ఇవాళ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఏంటో చూద్దాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఎంత యూజ్ అవుతుందో తెలుసుకుందాం. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఒక బి విటమిన్, బి కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మెయిన్గా మన బాడీలో నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి ఒక్కరిలో సెల్ సింథసిస్కి, రెడ్ బ్లడ్ సెల్స్ సింథసిస్కి, ఏ సెల్ సింథసిస్కి అయినా కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు డిఎన్ఏ ఆర్ఎన్ఏ సింథసిస్కి యూజ్ అవుతుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ అండ్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, వాళ్ళలో ఏంటి యూజ్ అంటే మెయిన్గా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, స్పైన్ డెవలప్మెంట్కి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. సో ముందుగా ఇది తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ నోస్కి, మౌత్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ కొన్ని ఉంటాయి, క్లెఫ్ట్ లిప్ అంటారనమాట, అవి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయడం వల్ల. అండ్ కొంతమందిలో నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫోలిక్ యాసిడ్ ముందు నుంచి యూజ్ చేయడం వల్ల ఇట్లా ప్రీటర్మ్ బర్త్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బరువు తక్కువగా పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇదైతే ఎంత తీసుకోవాలి అంటే యూజువల్గా రికమెండెడ్ డోస్ ఏంటి అంటే 400 to 600 మైక్రోగ్రామ్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమందిలో ఆల్రెడీ ముందు అబార్షన్స్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఇలా అంగవైకల్యం ఉండే పిల్లలు పుట్టిన వాళ్ళకి, మొహం సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఉండే పిల్లల్లో ఏంటి అంటే డోస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎంత డోస్ తీసుకోవాలో తెలుసుకోవాలి. అయితే ఫోలిక్ యాసిడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? యూజువల్లీ 3 months ప్లానింగ్ టు ద ప్రెగ్నెన్సీ ముందు స్టార్ట్ చేస్తే మంచిది. కనీసం 1 నెల ముందు స్టార్ట్ చేస్తే కూడా మంచిది. కానీ ఆల్రెడీ ఇలా అబార్షన్ హిస్టరీ ఉండేవాళ్ళు, ఏమైనా ముందు ఇబ్బందులు ఉండేవాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా 3 months ముందు ఫోలిక్ యాసిడ్ యూస్ చేస్తే మంచిది. ఎప్పుడు తీసుకోవాలి అంటే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. కానీ ఫుడ్తో తీసుకుంటే ఏమవుతుంది అంటే నాజియా లాంటివి రాకుండా తక్కువ ఉంటాయన్నమాట. కాకపోతే ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకునేటప్పుడు యాంటాసిడ్స్ అంటే ఇలా గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలి ఒకేసారి. అది వేసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఈ నార్మల్ మనం ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకునే డోస్ కాకుండా కొన్ని ఫుడ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో అలాంగ్ విత్ ద ట్యాబ్లెట్ మనం ఈ ఫుడ్స్ కూడా కన్స్యూమ్ చేస్తే మనకి మంచిది. ఎందులో ఉంటుంది ఎక్కువ శాతం అంటే పాలకూర, స్పినాచ్, బ్రోకలీ అంటారు, దానిలో ఉంటుంది. ఇంకా చిక్ పీస్, శనగల్లో ఉంటుంది, బీన్స్లో ఉంటుంది. ఇలా అండ్ అన్ని రకాల పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, వీటిల్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి మిత్స్ అనేవి ఉన్నాయి ఫోలిక్ యాసిడ్తో. ఏంటి అంటే ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోగానే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అనుకుంటూ ఉంటారు. నో, ఫోలిక్ యాసిడ్ తీసుకున్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ ఏమీ రాదు. బట్ హెల్దీ ప్రెగ్నెన్సీకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది యూస్ఫుల్. అండ్ కొందరు అనుకుంటుంటారు ఫోలిక్ యాసిడ్ అనేది ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని. అది కూడా తప్పండి. అండ్ నార్మల్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా కూడా ఫోలిక్ యాసిడ్ వాళ్ళ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఇన్ మెన్? మగవాళ్ళలో ఏంటి యూజ్ అంటే ఫర్టిలిటీకి రిలేటెడ్ ఇష్యూస్లో సెమెన్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది.